హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు పెసరపప్పుతో 1 కప్పు బియ్యం పిండితో స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి. పెసరపప్పు చెకోడీలు అంటాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తక్కువ ఖర్చుతోనే తక్కువ టైంలోనే ఈజీగా మనం ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చండి. 1 కప్పు బియ్యం పిండి అలాగే కొంచెం పెసరపప్పు ఉంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి కూడా ఎక్కువగా ఆయిల్ అనేది మనం యూజ్ చేయక్కర్లేదండి. కొంచెం ఆయిల్తో కూడా ఈ రెసిపీని మనం కుక్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు, ఎందుకంటే మనం బియ్యం పిండి యూజ్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. మీరు వీడియో చూస్తున్నట్లయితే చెకోడీలు అనేవి చాలా క్రిస్పీగా చక్కగా బ్రేక్ అవుతున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ వీడియో అంతా నేను మీకు చూపిస్తాను. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా 1 కప్పు పెసరపప్పు తీసుకోండి. ఇలా పెసరపప్పు తీసుకున్నాం కదా, క్వాంటిటీ అనేది బియ్యం పిండి కానీ పప్పు కానీ క్వాంటిటీ మీ ఇష్టం అండి, ఎంతైనా తీసుకోండి. నేను 1 కప్పు బియ్యం పిండితో చూపించబోతున్నాను. 1 అరకప్పు పెసరపప్పు తీసుకుని 1 గిన్నెలో వాటర్ పోసుకుని పెసరపప్పు అంతా కూడా దానిలో వేసుకుని మూత పెట్టుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పిండి కలుపుకోవటానికి గిన్నెని తీసుకోండి. అలాగే 1 కప్పు నిండా బియ్యం పిండి తీసుకోండి. ఇది పొడి బియ్యాన్ని మరపట్టించిన పిండి అండి. ఇది పొడి బియ్యం పిండి తీసుకోవాలి. ఇలా 1 కప్పు నిండా తీసుకోండి. ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం. అదంతా కూడా మిక్సింగ్ బౌల్లో వేసిన తర్వాత పిండి ఉడికించుకోవడానికి కళాయి తీసుకోండి. మనం ఏ కప్పుతో బియ్యం పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోండి. 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఎక్కువగా వాటర్ అనేది పోయకూడదు. ఇప్పుడు వాటర్లో కొంచెంగా సాల్ట్ వేసుకోండి. ఒకేసారి ఎక్కువ సాల్ట్ వేయొద్దు, కొంచెంగా వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. కళాయి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోండి. ఇలా వేసాం కదా, ఇప్పుడు 6 నుంచి 7 ఎండుమిర్చి తీసుకుని వేస్తున్నానండి. ఇవి పెద్ద పెద్దగా ఉన్న కాయలండి, అందుకే నేను తక్కువగా చూపించాను. కారం మాత్రం మీ ఘాటుకు తగ్గట్టుగా ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి. అలా మిక్సీ జార్లో మిరపకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 అంగుళాల అల్లం ముక్క తీసుకుని శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెంగా గల్లు ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది ఎక్కువగా వాడొద్దండి, కొంచెంగా వేసుకోండి. ఎందుకంటే గల్లు ఉప్పు వేసామంటే మిర్చి అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ అయిన పేస్ట్ అంతా కూడా కళాయిలో వేసేసుకుందామండి. వాటర్ పోసుకుని చిటికెడు పసుపు సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకున్న కళాయి ఉంది కదా, దానిలోకి ఈ కారం అంతా కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకోండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకోండి, ఎక్కువగా పోయొద్దండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న కారం తీసుకోవడానికి మాత్రమే, ఎండుమిర్చి పేస్ట్ తీసుకోవడానికి మాత్రమే కొంచెంగా పోసుకోండి. అదంతా కూడా అలా కళాయిలో వేసేసుకున్నాం కదా. ఈ కళాయిని స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని వాటర్ అన్నీ కూడా కాగించుకుందాం. వాటర్ బాగా కలపిల్లాడాలండి, ఎక్కువగా కాగాలి. 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు అనేది ఆప్షన్ అండి, ఇది హెల్త్కి మంచిది కదా, నేను అందుకే యూజ్ చేశాను. తెల్ల నువ్వులు లేకపోయినా కూడా చెకోడీలు అనేవి చాలా టేస్టీగానే చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు పెసరపప్పు కూడా ఇష్టమైతే ఇప్పుడే వాటర్లో వేసేసుకోవచ్చండి, కానీ చెకోడీలు చేసుకునేటప్పుడు పెసరపప్పుని అద్దుతూ చేసుకున్నామంటే తింటున్నప్పుడు పప్పులు అనేవి ఎక్కువగా తగులుతాయి. అందుకే పెసరపప్పు ఇప్పుడు వాటర్లో వేయలేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కూడా నెయ్యి అంతా కూడా కరిగిన తర్వాత కొంచెం వాటర్ తీసుకుని టేస్ట్ చూడండి. వాటర్లో ఉప్పు కానీ కారం కానీ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కాగుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కప్పు బియ్యం పిండి కూడా అలా వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా వాటర్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి, కంగారు పడి ఎక్కువగా వాటర్ అనేవి పోయకూడదు. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయి పక్కన పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకున్నాం కదా, దీనిని ఒక 10 నిమిషాలు చల్లారి పెట్టుకుందాం. వేడివేడిగా మనం చేసుకోలేకపోతాం కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పిండిని చల్లారనిద్దాం.
ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. ఇలా కొంచెం సేపు చల్లారిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే పిండి బాగా చల్లారి ఉంటుందండి. ఇప్పుడు మనం చేయి పెట్టుకుని బాగా ఇలా మ్యాష్ చేస్తున్నట్లుగా చేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. పిండిని ఇలా బాగా కలుపుకున్నామంటే చెగోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా మొత్తం కూడా పొడి పొడిలాడుతూ లేకుండా మొత్తం కూడా మెత్తగా ఒక ముద్దలాగా ఫామ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈ రెసిపీ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని మనం చేతికి అప్లై చేసుకుంటూ పిండిని ఇలా కలుపుకున్నామంటే పిండి అనేది ఈజీగా ముద్దలాగా వస్తుంది. ఇలా మొత్తం కూడా ఒక ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా కొంచెంగా ఆయిల్ మనం చేతికి అప్లై చేసుకుంటూ పిండిని కలిపామంటే పిండి అనేది మన చేతులకి అంటుకోకుండా చక్కగా ఉంటుందండి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని బాగా కడుక్కుని వాటర్ అన్నీ కూడా తీసేసుకుని ఇలా మొత్తం కూడా పొడి పొడిలాడుతున్నట్లుగా చేసుకోవాలండి. షైనర్తో వాటర్ అన్నీ కూడా తీసేసుకోవాలి. తేమ అనేది ఏమీ లేకుండా పొడి పొడిలాడుతున్న పప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు చెగోడీలను ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం పప్పుని అలా చపాతీ పీట మీద వేసుకోండి. ఇప్పుడు కలుపుకున్న పిండిలో కొంచెం ముద్ద తీసుకుని పొడవుగా చేసుకుందాం. ఇలా సన్నగా పొడవుగా చేసుకుందాం. ముందుగా మనం చేసుకునేటప్పుడు 2-3 కరెక్ట్గా రావండి, కుదరవు. కానీ అలా చేసుకుంటూ వెళ్తే 4-5 చేసిన తర్వాత చక్కగా ప్రాక్టీస్ అవుతుంది. ఈజీగా వచ్చేస్తాయి. ఎవరికైనా కూడా చక్కగా వచ్చేస్తాయి. ఈజీగా మీరు కూడా చేసుకుని మడత పెట్టుకోవచ్చు. ఇలా మనకి కావలసిన సైజులో చెగోడీలను చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవటమే. చాలా ఈజీ అండి. ఇదంతా కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పెసరపప్పు ప్లేస్లో మనం పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెసరపప్పు అయితే చిన్న చిన్న పలుకులుగా ఉంటాయి కదా, చెగోడీలకి పూర్తిగా అంటుకుంటూ ఆయిల్లో వేసుకున్నప్పుడు పప్పులు అనేవి రాలకుండా చక్కగా పూర్తిగా అంటుకుంటాయి. ఇలా మొత్తం కూడా చేసుకుని ఒక ప్లేట్లోకి సర్ది పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కళాయి తీసుకుని ఆయిల్ పోసుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ కాగించుకుందామండి. బాగా ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని బాగా తగ్గించేసుకోవాలి. తగ్గించుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న చెగోడీలన్నీ కూడా అలా ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్కి పట్టినన్ని వేయాలండి. ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత మనం గరిటె యూజ్ చేయాలి. వేసిన వెంటనే గరిటెతో మనం కదిపామంటే పప్పులన్నీ కూడా రాలిపోయి ఆయిల్లో మాడిపోయి చేదొచ్చేస్తాయండి. టేస్ట్ అనేది అంత బాగోదు. అంతేకాకుండా చెగోడి అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం ఆయిల్లో వేసిన వెంటనే కూడా గరిటెని పెట్టకుండా కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మొత్తం కూడా వెనక వైపుకు తిప్పుకుంటూ అన్ని చెగోడీల్ని కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుందండి. డీప్ ఫ్రై చేసినప్పుడు ఒకేసారి పెద్ద మంట మీద పెట్టామంటే పైన అంతా కూడా కలర్ చేంజ్ అయ్యి లోపలంతా పిండి పిండిగా ఉంటుందండి. అందుకే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని స్లోగా చెగోడీని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా ఒక గరిటెలోకి తీసుకుని ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసిన తర్వాత మొత్తం కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ స్నాక్స్ అనేవి పిల్లలకి చాలా నచ్చుతాయండి. మీ అందరూ కూడా 10 నిమిషాల్లోనే పిండిని ప్రిపేర్ చేసుకుని పిండి ముద్దను ప్రిపేర్ చేసుకుని చక్కగా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అప్పటికప్పుడే ఇలా 1 కప్పు బియ్యం పిండితో చేసి పెట్టామంటే వారందరూ కూడా ఇష్టంగా తింటారు. టీ టైంలో కూడా మన ఫ్యామిలీలో కుక్ చేసి పెద్దవారికి కూడా పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పెద్ద వయసు వారు కూడా చక్కగా ఈజీగా తినగలుగుతారు. చాలా క్రిస్పీగా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మనం వాటర్ కాగుతున్నప్పుడు వాటర్లో ఆయిల్ కానీ కొంచెం వెన్న కానీ వేసుకున్నట్లయితే చెగోడీలు తింటున్నప్పుడు టేస్టీగా ఉండటమే కాకుండా చాలా సాఫ్ట్గా మనం తింటున్నప్పుడు గట్టిగా లేకుండా చాలా ఈజీగా నమలేలా ఉంటాయి. పెద్ద వయసు వారు కూడా నమలగలుగుతారండి. ఇలా స్లోగా ఫ్లేమ్ని తగ్గించుకుని స్లోగా ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి. ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే.
రెడీ అయిపోయాయండి బియ్యపిండి చెగోడీలు, పెసరపప్పు చెగోడీలు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ని బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే సింపుల్ ప్రాసెస్తో, తక్కువ ఖర్చుతో, తక్కువ టైంలోనే నేను రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తానండి. ఆ ప్రాసెస్ అంతా నేను ఈజీగా మీకు అర్థమయ్యేలా చూపిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి చెగోడీలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.